నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెలకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. రానున్న ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ కోసం బాధ్యతలు తీసుకోవాలి. నీటిని పొదుపు చేసే పద్ధతులు మొదలుపెట్టాలి. ఈ వేసవి కాలంలో అనేక ప్రాంతాలలో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలో వానలు పడినా సరే బోర్లు రీఛార్జ్ కావడం లేదు. అక్కడ వాన నీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. అయితే ఈ నీటి సమస్యలకు పరిష్కారంగా ప్రతి ఒక్కరూ తమకు మిగులు స్థలంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి. మరి ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణం, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా చేపట్టే నిర్మాణాలతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతూ వస్తోంది. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాల్లో సహజ వనరుల వినియోగంలో నియంత్రణ లేకపోవడంతో భావితరాలు అవస్థలు పడక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రపంచంలో 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వరప్రసాదాలైన సహజ వనరులు గాలి, నీరు, వెలుతురు మనకు సమృద్ధిగా లభిస్తున్నంతకాలం వాటి విలువ మనకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయటం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో నీటి కొరత వస్తేనే భూగర్భ జలాల గురించి ఆలోచిస్తున్నాం. విపరీతమైన ఎండలతో అడుగంటిన భూగర్భ జలాలు, కలుషితమవుతున్న గాలి, కాంక్రీట్ వనాలుగా మారుతున్న నగరాల్లో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు లేవు. అధికారులిచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం పైపై మెరుగులతో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటాం. సర్టిఫికెట్ వచ్చాక ఇంకుడు గుంతలు పట్టించుకోం, పూల కుండీలు పెట్టుకుంటాం, లేదా వాహనాలు పార్క్ చేసుకుంటామంటూ చాలా మంది సహజ వనరులను అశ్రద్ధ చేస్తుంటే ఎక్కడో ఒక్కరు మాత్రం పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే ప్రకృతి నివాస్ అపార్ట్మెంట్ వాసులు. హైదరాబాద్ ఎల్బీ నగర్, ఫతుల్లా నగరంలోని ఈ అపార్ట్మెంట్ వాసులు. ఇందులో 85 ఫ్లాట్స్ ఉన్నాయి. సుమారు 350 నుండి 400 జనాభా కలిగిన ఈ అపార్ట్మెంట్లో 3 బోర్వెల్స్ అంతంత మాత్రంగానే నీటిని అందిస్తున్నాయి. నీటి ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జల సంరక్షణపై కార్యక్రమాలు, నీటి వృధాను అరికట్టాలి, అదేవిధంగా భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కల్పిస్తూ వారిని సంప్రదించారు. ఇక్కడి పరిసరాలను పరిశీలించిన జలమండలి సభ్యులు ఇంకుడు గుంతకు సరైన స్థలంలో ఏర్పాటు చేయలేదు, మళ్లీ ఇంకుడు గుంత పునరుద్ధరణ చేసుకుంటే తమ బోరుబావులు బావుంటాయని తెలియచేయడం జరిగింది. కేవలం 5 ఫీట్లున్న ఇంకుడు గుంతను 8 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల లోతు తీయించడం జరిగింది. అందులో 40 mm, 20 mm కంకర ఇసుకను లేయర్లుగా నింపించడం జరిగింది. రూఫ్ పైన పడిన వర్షపు నీరును పైపుల ద్వారా అందులోకి మళ్లించడం జరిగింది. తమకు స్థలం ముఖ్యం కాదని భావించిన ప్రకృతి నివాస్ వాసులు పెద్ద సైజులలో ఇంకుడు గుంతను పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. ఇంకేముంది, 2 వర్షాల అనంతరం 3 బోర్లు ఫుల్లుగా నీరు అందిస్తున్నాయి. 2016-17లో సేవ్ వాటర్ ఫౌండేషను ప్లస్ జలమండలి వాళ్ళు వచ్చి ఇంకుడు గుంతను ఏ రకంగా రీఛార్జ్ చేసుకోవాలా, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏ రకంగా ఉండాలా అదని చెప్తే మేమేంటంటే ఇంకుడు గుంతను 10 ఫీట్లు, 8 ఫీట్లు, 10 ఫీట్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పుతోని లోపల 40 mm మెటల్ వేసాం ఫస్ట్, తర్వాత 20 mm మెటల్ వేసాం, తర్వాత గళ్ళ ఇసుక వేసాము. వేసిన తర్వాత దాంట్లో వాటర్ అంతా పైన టెర్రేస్, మాకు టెర్రేస్ దాదాపు 20,000 SFT ఉంటుంది. ఆ 20,000 SFTలో పడ్డ వాటర్ అంతా టోటల్గా వచ్చి ఇక్కడ నుంచి జారి టోటల్గా ఇంకుడు గుంతలకి పోతుంది. దానివల్ల మాకు ఇప్పటి వరకు ఎక్కడా వాటర్ ప్రాబ్లం రాలేదు, మాకు బోర్లు ఎండిపోవడం అనే సమస్య రాలేదు. వర్షాకాలంలో కంపల్సరీ మేము దాన్ని రీఛార్జ్ చేస్తుంటాం. ఎందుకంటే పైన స్టిల్ట్ను మొత్తం తీసేస్తాం, ఒక 2-3 ఇంచులు తీసేసేసి మళ్ళీ గల్ల ఇసుకేసి నీళ్లు పడ్డట్టు లోపలికి ఇంకిపోయేటట్టు చేస్తాం మేము. సో ఈ ఇంకుడు గుంత వల్ల మా యొక్క అపార్ట్మెంట్లో ఎలాంటి నీటి ప్రాబ్లం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాదని మేము ఆశిస్తున్నాము. ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఇల్లు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న పరిస్థితులలో ఈ వర్షం నీళ్లు లోపలికి పోకుండా, భూమి లోపలికి పోకుండా ఆపుతున్న పరిస్థితులలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ ఇంకుడు గుంతను ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోండి. మేము ఏర్పరచుకోవడం వల్ల దీనివల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. ప్రస్తుతం 1 బోర్ నీరే సరిపోతోంది. మిగతా 2ంటిని అప్పుడప్పుడు అవసరాల కోసం వాడుతున్నారు. విద్యుత్ బిల్లు తగ్గింది, సమృద్ధిగా నీరు దొరుకుతోంది.
ముఖ్యంగా నగరాల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచుకునేందుకు రాబోయే రోజుల్లో నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇంకుడు గుంతల నిర్మాణం ఏకైక మార్గం. నీరు భూప్రపంచంలోని సకల జీవరాశులకు ఆధారం. అయితే పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీరు సరిపోవటం లేదు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవడం మినహా మరొక మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకింపచేసినప్పుడు నీటి బాధలు ఉండవు. భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకే విధంగా చేయడం ద్వారా ఈ పరిసర ప్రాంతమంతా నీటి నిల్వ ఉంటుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి ఉండదు. ఈ సందర్భంగా జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంకుడు గుంతలను నిర్మించుకుంటే ఇక్కడి వారికే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా లబ్ధి పొందుతారు. ఇంకుడు గుంతలు నిర్మించడం ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ సక్రమంగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. వర్షాకాలం రాకముందే భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణం బాధ్యతగా చేపట్టాలి అన్నారు. భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకృతి నివాస్ వాళ్ళు అసోసియేషన్ తరఫు నుంచి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా దాని సైజును పెంచుకొని లోపల స్పెసిఫికేషన్ ప్రకారం ఫిల్టర్ మీడియా వేసి వాళ్ళ రూఫ్ వాటర్ను కంప్లీట్గా ఇందులోకే వచ్చేటట్టు ఆ ఫ్లోరింగ్ని తయారు చేసుకొని రూఫ్ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో చుక్క కూడా బయటికి పోకుండా మొత్తం ఇదే ఇంకుడు గుంతలకు పోతుంది. వాళ్ళకి బోర్వెల్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత సమ్మర్లో కూడా ఇప్పుడు అన్ని బోర్వెల్స్ డ్రై అవుతున్న పీరియడ్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బోర్వెల్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాల కన్నా ముందు చేసుకుంటే ఇది ఇంకా బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఆ మెయింటెనెన్స్ కూడా చేయించడం జరిగింది. ప్రతి అపార్ట్మెంటు ఇట్లా చేసుకుంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. ఇలాంటి వాటర్ ట్యాంకర్లు సప్లై చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి అందరూ తప్పకుండా వీలైతే ఇంకా ఇంజెక్షన్ వెల్ వేసి వాళ్ళ రూఫ్ వాటర్ ఆ ఇంట్లో ఆ అపార్ట్మెంట్లోనే ఇంకేటట్టు మొత్తం చేసుకున్నట్టయితే ఇంకా ఎఫిషియెంట్గా విత్ ఇన్ అవర్స్లో వాళ్ళ బోర్వెల్కు గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన రూఫ్ వాటర్ ఎంత ఉందో దాన్ని ఇంకేటట్టు సైజు పెట్టుకోవాలి. ఒకవేళ అంత సైజు మనం పెట్టుకోలేము కాబట్టి దానికి బదులు ఇంజెక్షన్ వెల్ అంటే బోర్వెల్ ఒక 200 ఫీట్లు బోర్వెల్ డ్రిల్ చేసి దాని చుట్టూ ఇంకుడు గుంత కట్టినట్టయితే మామూలు ఇంకుడు గుంతకు ఎన్నైతే నీళ్ళు ఇంకుతాయో 5 నుంచి 10 అంతల నీళ్లు ఆ బోర్ వేసి చేసుకుంటే ఆ ఇంజెక్షన్ వెల్ ద్వారా మనకు గ్రౌండ్ వాటర్ ఇమ్మీడియట్గా వ్యక్తిగతతో పాటు ప్రజల జీవన విధానాలు మారుతున్నాయి. వాటికి అనుగుణంగా ఇంటి ప్రధాన హాలుతో ఏర్పాటు చేసుకునే టీవీలు ఇప్పుడు పడక గదిలోనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్లాస్మా టీవీ దగ్గర నుండి అనేక రకాల టీవీలను గోడలకు అమర్చుకోవడానికి వివిధ శైలిలో ఆకట్టుకునే విధంగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో టీవీ యూనిట్స్లో వచ్చిన సరికొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆధునిక జీవన విధానంలో టీవీ లేని ఇల్లు ఎక్కడా కనిపించదు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ సర్వసాధారణమైన సమాచార సాధనంగా మారిపోయింది. గోడలకు టీవీలను అమర్చే ఇనుప స్టాండ్లు వాడకంలోకి వచ్చాయి. క్రమంగా వాటిలో కూడా సరికొత్త రూపకల్పనలతో కూడిన టీవీ క్యాబినెట్లు మార్కెట్లోకి వచ్చాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజల జీవన విధానానికి అనుగుణంగా ఇటీవల ఇంటి ప్రధాన హాల్తో పాటు బెడ్రూముల్లో కూడా టీవీలను ఏర్పాటు చేసుకునే సంస్కృతి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ టీవీ క్యాబినెట్ల వాడకం పెరిగింది. టీవీ పెట్టే స్థలానికి కింది భాగంలో సౌండ్ బాక్సులు పెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేక అరలు కూడా ఉంటాయి. అలాగే చక్కటి ఆకృతులతో చెక్కతో చేసిన టీవీ వాల్ క్యాబినెట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంటి ప్రధాన గది విస్తీర్ణం తక్కువగా ఉన్నవారు వాల్ మౌంట్ టీవీ స్టాండ్లు వాడితే మరింత సౌకర్యంగా ఉంటుంది. ప్లాస్మా టీవీల దగ్గర నుంచి అనేక రకాల టీవీలను అమర్చుకోవడానికి టీవీ క్యాబినెట్లు వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన రంగుల్లో మీకు కావలసిన కొలతల్లో అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? మీ టీవీలకు అందాన్ని, ఇంటి గదుల్లో స్థల సౌలభ్యాన్ని తెచ్చిపెట్టే టీవీ వాల్ క్యాబినెట్లను తెచ్చుకోండి. టీవీ క్యాబినెట్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ మనకి ఇంట్లో.
ఎందుకంటే వచ్చిన గెస్ట్ కూర్చున్నా, లేదంటే మనము ఫ్యామిలీ యాజ్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్ కూర్చున్నా కూడా, లేదంటే ఒక పేరెంట్స్ న్యూస్ చూడాలన్నా, పిల్లలు క్రికెట్ చూడాలన్నా, ఏ ప్లేస్కైనా మనం యూజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టీవీ యూనిట్. టీవీ యూనిట్కి స్పేస్ ఏదైతే ఉందో ఆ టీవీ యూనిట్ ప్లేస్ మనము ఎంత స్టర్డీగా వాడుతున్నామంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మూవ్ చేసే ఫర్నిచర్ లాగా ఉండదు అది. సో ఆ టీవీ యూనిట్ ఒకటి మాత్రం మనము మూవ్ చేయము. మెట్రో సిటీస్ చూసుకుంటే మాత్రం మెట్రో సిటీస్లో ఎక్కువ యూజువలీ మనకి స్టోరేజ్ స్పేసెస్ కావాల్సిన ప్లేసెస్ ఎక్కువ మనం వెతుకుంటూ ఉంటాము. సో ఇలాంటి టైమ్స్లో మనము ఒక టీవీ యూనిట్ని కూడా ఒక స్టోరేజ్ స్పేస్ కింద తీసేసుకుంటాము. కొంతమంది ఉంటారు వాళ్ళకి స్టోరేజ్ కాదు, మాకు ఓపెన్ క్యాబినెట్స్ కావాలి, మాకు ఏమైనా స్ట్రక్చర్స్ ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం. కమింగ్ ఫర్ ఓపెన్ షెల్ఫ్స్ మనకి ఎలా ఉంటుందంటే ఓపెన్ షెల్ఫ్స్లో మనకు కావాల్సినవి మనం డిస్ప్లే పెట్టుకుంటాము. లేదు మాకు స్టోరేజ్ కావాలి అని అనుకున్న వాటిలలో చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో ఏవేవైతే చిన్న చిన్న థింగ్స్ మనకి లివింగ్లో పెట్టుకోవాలి అనుకునేవి మనం క్లోజ్డ్ క్యాబినెట్స్ పెట్టుకొని మనము యూజువల్లీ వాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య మనకి ఓటీటీ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ పిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటున్నారు. సో దానివల్ల మన లివింగ్నే మనం హోమ్ థియేటర్ లాగా వాడేసుకుంటున్నాము. సో మనకు కావాల్సిన ప్లేస్లో మనం ఏదో టీవీ పెట్టుకున్నా, టీవీ ప్లేస్లో ప్రొజెక్టర్ పెట్టుకున్నా కూడా ఆ టీవీ యూనిట్ అనేది మనకు కావాల్సిన స్పేస్ కన్నా కొంచెం పెద్దగా పెట్టుకొని ఆ స్పేస్ని మనం హోమ్ థియేటర్ లాగా మార్చేసుకోవచ్చు. సో ఏంటంటే ఆ సీటింగ్ బట్టి దాన్ని బట్టి మనం ఎన్క్లోజ్డ్గా ఎంత పెట్టుకుంటే అంత బెటర్గా మనకి అది ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య టీవీ యూనిట్స్ని ఒక పార్టిషన్ వాల్ లాగా కూడా వాడుతూ ఉన్నాము. ఒక టీవీ యూనిట్ ప్లేస్లో మనము దాన్ని ఒక పార్టిషన్ వాల్ కింద పెట్టుకుంటే మనకి వెనకాల స్టేర్ కేస్ ఉన్నా, లేదంటే మీరు లివింగ్ స్పేస్ ప్లస్ డైనింగ్ ఉన్నా కూడా మనకి ఒక పార్టిషన్ కావాలి మధ్యలో అనుకున్నప్పుడు ఆ పార్టిషన్ వాల్కి మనం టీవీ ఇన్సర్ట్ చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఉన్న టీవీ యూనిట్స్లో వన్ ఆఫ్ ద కంటెంపరీ డిజైన్స్ ఇలాంటివి. ఒక పెద్ద హాల్ అనేది ఉన్నప్పుడు మనము కంటిన్యూషన్ క్యాబిన్స్ పెట్టుకొని ఇలా మనం బుక్స్ కానివ్వండి, మన డిస్ప్లే థింగ్స్ కానివ్వండి ఇలా డిస్ప్లే చేసుకుంటే లివింగ్ రూమ్లో చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్లో మనకు కావాల్సిన స్టోరేజెస్ కానీ ఇవి మనము టీవీ యూనిట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న డీటెయిల్ మనం యాడ్ చేసుకోవచ్చు టీవీ యూనిట్లో, మనకి ఈజీ అయిపోతుంది. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడైనా వచ్చినప్పుడైనా కూడా మనకు కావాల్సినవి ఛార్జ్ పెట్టుకోవాలన్నా తీసుకెళ్లాలన్నా ఒక ఈజీ ఫీచర్ టీవీ యూనిట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది సింపుల్ టీవీ ఫిక్చర్స్. ఇక టీవీ చూస్తే మీరు వెనకాల అన్ని దాని వైర్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి కన్సీల్ అయిపోయి ఉంటాయి. సో మీకు ఏమవుతుందంటే ఒక టీవీ యూనిట్ పెట్టినప్పుడు టీవీ మాత్రమే హ్యాంగ్ అవుతుంది అండ్ మిగతా అంతా చాలా క్లీన్ లుక్ ఉంటుంది అనమాట. ఇలాంటి ఓపెన్ షెల్ఫ్స్ ప్లస్ క్లోజ్డ్ క్యాబినెట్స్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ క్యాబినెట్స్ కంబైన్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ఓపెన్ పెట్టుకున్నా కూడా మనం ఆ లోపల ఇవ్వాల్సిన ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఇది కానివ్వండి ఒక ఎలిగెంట్ లుక్ ఉంటుంది. స్టడీ టేబుల్ ప్లస్ టీవీ కావాలి అనుకొని అండ్ చాలా చిన్న ప్లేస్ ఉంది అండ్ ఈ మధ్య స్టూడియో అపార్ట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాము, ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ని చూస్ చేసుకుంటే ఓపెన్ షెల్ఫ్స్తో పాటు మనకి క్లోజ్ క్యాబినెట్స్తో పాటు ఆ స్టడీ టేబుల్ ప్లస్ టీవీ అన్నీ మిక్స్ అయిపోయి ఇలా మంచి లుక్ ఒకటి మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి స్లీక్ డిజైన్స్ టీవీ యూనిట్తో పాటు పెట్టుకుంటే మెటల్ కాబట్టి ఆ స్టర్డీ లుక్ కానివ్వండి, ఆ స్లీక్ డిజైన్ కానివ్వండి ఒక హోమ్ థియేటర్లో కావాల్సిన లుక్, అంటే హెవీగా వద్దు నాకు చాలా లైట్గా కావాలి అని అనుకునేవి ఇలాంటి లుక్తో వెళ్ళిపోతే మనం బుక్సే కాదు అక్కడ ఏమన్నా డిస్ప్లే పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయి. వాల్ ప్యానెల్స్ ఈ మధ్య మనం చూస్తున్నాము, వర్టికల్ వాల్ ప్యానెల్స్ చాలా ఎక్కువ వాడుతున్నాము. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, ఎందుకంటే ఇది ఎక్కడ కూర్చున్నా ఇంట్లో ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ లుక్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఈ మధ్య చాలా ఎక్కువ వాడుతూ ఉన్నాము. ఇంటికి 5-6 ఏళ్లకు ఒకసారి రంగులు వేయిస్తాం, 10 ఏళ్లకు ఒకసారి ఫర్నిచర్ మారుస్తాం, కానీ ఫ్లోరింగ్ మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఒకటే ఉంటుంది. ఇప్పుడు గృహ యజమానులు ఈ ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గదికో టైల్స్ను అందంగా ముస్తాబు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు.
ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ ఫ్లోరింగ్ టైల్స్ వేసే సమయంలో వాటి నాణ్యత కూడా ప్రత్యేకంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతని టైల్స్ను వేయిస్తే ఇల్లు ఆకర్షణీయంగా నిలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఫ్లోరింగ్ టైల్స్లో వచ్చిన నూతన పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఇంటి లోపల అడుగు భాగం కూడా మట్టి కనిపించకుండా ఇల్లంతా తమకిష్టమైన వివిధ రకాల ఫ్లోరింగ్ టైల్స్తో అమర్చి అలంకరిస్తూ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అంటూ ఇంటికొచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న రోజులివి. ఒకరిని చూసి మరొకరు వివిధ రకాల రంగులతో ఈ ఫ్లోరింగ్ టైల్స్ని తమ ఇంటికి నచ్చినట్లుగా అలంకరించుకుంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ టైల్స్ మార్కెట్లో వివిధ మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. గ్రానైట్స్, మార్బుల్స్, కట్నీ మార్బుల్స్, బేతంచెర్ల, తాండూరు, రఫ్, పాలిష్, ఇండియన్ మార్బుల్స్, మక్రన్ మార్బుల్స్, శాంటీస్టోన్, గ్రానైన్ ఐరన్తో పాటు అనేక రకాల పేర్లతో ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగళూరు, చిత్తూరు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. గ్రానైట్లో ఐరన్ అధికంగా ఉండడంతో చాలా కూల్గా ఉండే స్వభావం ఈ బండల్లో ఉంటుంది. టైల్స్ని గమనించి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే ఆ బండలు కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా గచ్చుతోనే అందం వస్తుంది. ఆర్థిక వనరులు, అభిరుచికి అనుగుణంగా మార్బుల్స్ టైల్స్ వాడుతుంటారు. విట్రిఫైడ్ టైల్స్లోనే ప్రస్తుతం ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైల్సే మార్బుల్ లాగా వస్తున్నాయి. వీటినే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. విట్రిఫైడ్ టైల్స్ కంటే ఎక్కువ కాలం మన్నికనిచ్చే స్టోన్ పాలిమర్ కంపోజిట్ టైల్స్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి. టైల్స్ రంగంలో ఇదో విప్లవం అంటున్నారు తయారీదారులు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వుడ్, మార్బుల్ ఫినిష్లోనూ మార్కెట్లో వస్తున్నాయి. లివింగ్ రూమ్లో టైల్స్ పైన కార్పెట్ వేస్తుంటారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. నిర్వహణ పరంగా ఇబ్బందులున్నాయి. దుమ్మంతా కార్పెట్ కిందకు చేరుతుంది. శుభ్రం చేయడం చాలా కష్టం. టైల్స్ కార్పెట్ తరహాలో ఉంటే అందానికి అందం, శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కార్పెట్ టైల్స్ భిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టైల్స్ వేశాం, ఎల్లకాలం అలాగే ఉంచాలేమో అని చింత అవసరం లేదు. క్లిక్ అండ్ లాక్ టెక్నాలజీలో వేసే టైల్స్ కాబట్టి పాత వాటిని తీసేసి కొత్తవి నచ్చినవి వేసుకోవచ్చు. కార్యాలయాల్లో శబ్దాన్ని గ్రహించేందుకు కార్పెట్ టైల్స్ని ఇన్సులేషన్గా వాడుతుంటారు. ఇంటికి రంగులు వేసేటప్పుడు గదిని బట్టి రంగులు వేయిస్తున్నారు. టైల్స్ దగ్గరకు వచ్చేసరికి అధిక శాతం మంది అన్ని గదుల్లో ఒకే టైల్స్ వేయిస్తున్నారు. నగరంలో చాలా వరకు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం కూడా దీనికి కారణం. గదికో రకం కాకపోయినా ప్రధాన పడక గది వరకు ఇంటీరియర్స్కు తగ్గ టైల్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం టైల్స్లో రాజీ పడాల్సిన అవసరం లేకుండా గదికో రకం ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫ్లోరింగ్ టైల్స్కు సంబంధించిన మరిన్ని విశేషాలు నిపుణుల మాటలో తెలుసుకుందాం. సాధారణంగా మనకి ఈ టైల్స్ అనేది మనకి వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్లో వస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. జనరల్గా వాల్ టైల్స్ సెరమిక్ బేస్డ్ ఉంటాయి అనమాట. అండ్ ఈవెన్ ఫ్లోర్ టైల్స్ ఏంటంటే హెవీ డ్యూటీ టైల్స్ ఉంటాయి. మనకి స్ట్రాంగ్ కానీ డ్యూరబుల్, రెసిస్టెన్స్ అంటే స్క్రాచ్ రెసిస్టెంట్ ఉండాలి, లేకపోతే ఈ అబ్రేషన్ నుంచి, కరోజివ్ లిక్విడ్స్ నుంచి హెవీ డ్యూటీ ఫ్లోరింగ్ లాగా ఉండాలి. వాల్ టైల్స్ వచ్చేసి మనకి ప్యూర్లీ ఏస్థెటిక్ పర్పస్ కాబట్టి మనకి కంపేర్ టు ఫ్లోర్ టైల్స్ అది కాస్త లెస్ డ్యూరబుల్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ పోర్సిలిన్ టైల్స్ కానీ సెరమిక్ టైల్స్ ఎలా అయితే వాల్ టైల్స్లో యూస్ చేస్తామో, ఎక్కువ హెవీ డ్యూటీ లేని చోట మనకి సెరమిక్ టైల్స్ యూస్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ విట్రిఫైడ్ టైల్స్. ఎక్కడైతే మనకి ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది, మనకి కిచెన్ ఏరియాస్లో కానీ లేకపోతే కామన్ ఏరియాస్లో, లాబీస్లో, స్పెషలీ పార్కింగ్ ఏరియాస్లో మనకి ఎక్కువ డ్యూరబుల్ అండ్ స్ట్రెంగ్త్ కావాలన్న ప్లేసెస్లో పెద్ద పెద్ద సైజెస్లో మనకి విట్రిఫైడ్ టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఈజీ ఫర్ మెయింటెనెన్స్. మనం జనరల్ మాప్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ డిజైనర్ టైల్స్ లైక్ ప్రింటెడ్ టైల్స్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. దాన్ని మనం టెరకోటా టైల్స్ అంటాము, మనము దాన్ని ఫ్లోరల్ టైల్స్ అంటాము, ప్రింటెడ్ టైల్స్ అంటాము, లేకపోతే టెరకోటా టైల్స్ అంటాము. ఈవెన్ ఇటాలియన్ మార్బుల్లా కనిపించే టైల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒక లగ్జరియస్ ఫినిష్ కావాలంటే లివింగ్ రూమ్స్లో కానీ కామన్ ఏరియాస్లో కానీ మనకి ఎక్కడైతే ఒక మంచి వెల్కమింగ్ ప్లీజింగ్ ఎన్విరాన్మెంట్ కానీ
అట్రాక్టివ్ లుక్ కావాలన్న ప్లేసెస్లో మనం ఈ టైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మన నీడ్స్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, మన అఫోర్డబిలిటీ అండ్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హౌజెస్లో ఏ టైల్స్ని మనం పెట్టుకోవాలో ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంటీరియర్ కాన్సెప్ట్స్ వల్ల మన బడ్జెట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో మనకి మార్కెట్లో ఎట్లాంటి టైప్ ఆఫ్ టైల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ పోర్సిలిన్ టైల్స్ కానీ, సెరమిక్ టైల్స్ కానీ, లేకపోతే విట్రిఫైడ్ టైల్స్ కానీ, లేకపోతే స్టోన్ టైల్స్ అంటే గ్రానైట్ లాగా కనిపించే టైల్స్ కానీ, ఇటాలియన్ మార్బుల్ లాగా కనిపించే టైల్స్, ఈవెన్ ఆనిక్స్ లాగా కనిపించే టైల్స్ కానీ, ఈవెన్ యాంటీ స్కిడ్లో మనకి మ్యాట్ ఫినిష్, లెదర్ ఫినిష్, అట్లా ఫ్లూటెడ్ ఫినిష్ కానీ, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ గార్డెన్ ఏరియాస్లో మనకి రస్టిక్ లుక్ కానీ, లేకపోతే ఎక్స్పోజ్డ్ కాంక్రీట్ లుక్ కానీ, సీమ్లెస్ ఎఫెక్ట్ రావాలంటే కూడా స్టోన్ లాగా కనిపించే ఎఫెక్ట్ ఉన్న టైల్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక చిన్న రూమ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ యూస్ చేసుకోవాలి. జనరల్గా లైట్ కలర్స్ మనం ఒక చిన్న స్పేసెస్ లెస్ దెన్ ఒక 150 SFT కానీ లేకపోతే 200 SFT లోపల ఉన్న స్పేసెస్లో మనం కొంచెం లైట్ కలర్స్ యూస్ చేస్తే ఆ రూమ్ అనేది ఇంకొంచెం చాలా పెద్దగా కనిపిస్తుంది. డార్క్ కలర్స్ ఏం చేస్తే అంటే ఆ రూమ్ స్పేస్ని ఇంకొంచెం చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మనం ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ సెలెక్ట్ చేస్తామో చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ టెర్రస్ ఫ్లోరింగ్లో కూడా లైట్ కలర్ యూస్ చేసుకోవాలి, ఇట్లా కూల్ రూఫ్ టైల్స్ కానీ. సో టెంపరేచర్ అనేది లోపల చాలా రెడ్యూస్ చేస్తుంది, హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.